నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వీక్షకులకు స్వాగతం. మనం నిన్ననే వారాహి అమ్మవారి నవరాత్రుల పూజ మనకి నవరాత్రులన్నీ చక్కగా చేసుకున్నాం. అయితే అమ్మవారు ఏది చేసినా కూడా మనకి చేయాలి అనే స్ఫురణ, అలాగే పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా 10 రోజులు చేసుకున్నాం ఈసారి పూజ. కాబట్టి అలా ఏం చేసినా కూడా అది అమ్మవారి సంకల్పంతో జనించిన స్ఫురణ అని, అమ్మవారి సహాయ సహకారాలతో అనుగ్రహంతో మనం చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా ఆ 10 రోజులు పూజ చేసుకున్నాం అనేది ఖచ్చితంగా నా భావన, అదే నిజం కూడా. అయితే మరి అంత అనుగ్రహించిన అమ్మవారికి సారే ఇవ్వాలి అని అనిపించింది నాకు. అలాగే అమ్మవారికి పట్టు చీర, పువ్వులు, గాజులు, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పసుపు కొమ్ముల మాల ఒకటి కనపడిందనమాట. అది ఇవ్వాలి అనే సంకల్పం వచ్చింది. మీ అందరూ చక్కగా గోత్రనామాలన్నీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే మనందరి తరఫున కూడా, చూసే వీక్షకుల తరఫున కూడా అమ్మకి నమస్కరించి వారాహి అమ్మవారికి చీర అలాగే గాజులు, పువ్వులు సమర్పిద్దామని చెప్పి వాళ్ళు వచ్చాను. అయితే ఇక్కడ మనము కుర్తాళం పీఠాధిపతులు కట్టించిన గుడి అన్నమాట, వారాహి అమ్మవారిది. ఆ గుడికి వచ్చాం. ఇప్పుడు గుడిలోకి వెళ్ళిపోయి అమ్మవారికి చక్కగా సమర్పించేసుకుందాం. అయితే మనము లలిత త్రిపుర సుందరి దేవి గురించి మాట్లాడుకుంటున్నాము. శ్రీచక్రార్చన ఎలా చేసుకుంటామంటే, శ్రీ విద్యోపాసనలో ఎలా అయితే అమ్మవారికి శ్రీచక్రార్చన చేయాలో, ఎలా అయితే పూజ చేయాలో, అలానే మనం ప్రతి నెల కూడా అమావాస్య అప్పుడు ఇటు శ్యామలమ్మకి కానీ అటు వారాహి అమ్మవారిని కానీ అలానే పూజించుకుంటాం. ఇక్కడ చక్కగా లలిత షోడశి లలిత త్రిపుర సుందరి దేవిని కూడా మనకి ఇక్కడ అలంకరించడం చూస్తున్నాం. అమ్మవారి అనుగ్రహంగా భావిద్దాం. చక్కగా వారాహి నవరాత్రులు చేసుకున్న వెంటనే లలిత త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం కలిగింది మనకి. అలాగే మనం చూసే రాజశ్యామల అమ్మవారు కూడా చక్కగా ఇక్కడ కనిపిస్తున్నారు మనకి. చూడండి, రాజశ్యామల అమ్మవారు మాతంగిగా మనం కొలుచుకుంటాం. దశమహావిద్యల్లో రాజశ్యామల అమ్మవారిని మాతంగిగా కొలుచుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చక్కగా వారాహి అమ్మవారిని, ప్రత్యంగిర అమ్మవారిని పక్కపక్కనే కూర్చోబెట్టారు కాబట్టి చక్కగా మనం అక్కడ కూడా దర్శనం చేసుకుందాం. రండి.
सर्वेषां सर्वमानां सामान्यं प्रोत्साहयां पद्मावतीनां दिशां रवीन्द्रनाथां दिशां सर्वेषां सर्वमानां प्रोत्साहयां वर्णों प्रोत्साहयां पूर्णचन्द्रनां दिशां नागलक्ष्म्यां भीं अमित कुमारां दिशां सदावचंद्रा परमेश्वर देवता संपूर्णां प्रसाद जगं चंद्रा परमेश्वरी देवता रमेशां वाराही देवता संपूर्णा अनुग्रहता श्रीजतं श्री शरदा ईश्वर स्वामिनः अनुग्रहता श्रीजतं शक्ति समेता वाराही चंद्र शरवेश्वर देवता संपूर्णा करुणाकटाक्ष भीषणा श्रीजतं सर्व ग्रहदोष परिहार अर्थम अत्यंत एकादश शुभस्थान फल
నరసింహస్వామికి హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత కోపం తగ్గలేదుట. ఆ కోపాన్ని తగ్గించడానికి ఈశ్వరుడే శరభేశ్వర స్వామిగా వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా యుద్ధం చేసుకుంటూ ఉంటారనమాట. ఆ యుద్ధం చేసుకుంటుంటే వాళ్ళిద్దరిని శాంతపరచడానికి అమ్మవారు శూలిని దుర్గ రూపంలో వచ్చి వాళ్ళిద్దరిని కూడా శాంతపరిచారు. అంటే ఎక్కడైతే శక్తి చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ అమ్మవారు వచ్చి శాంతపరిస్తే తప్పించి అక్కడ శాంతి వాతావరణం నెలకొల్పలేము అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈయన శరభేశ్వర స్వామి అన్నమాట. ఈశ్వరుడే శరభేశ్వర స్వామిగా అవతరించారు. కాళభైరవ స్వామిని కూడా మనం ఇవాళ దర్శించుకున్నాం.